హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ వెన్స్డే మార్నింగ్ 8 o'clockకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టాపిక్స్ నేను టీచ్ చేసి వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తూ వస్తున్నాను కదా వీక్లీ. అందులో భాగంగానే ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్లో ఉండేటువంటి అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేర్ అనేటువంటి నాన్ డీటెయిల్లో చాప్టర్ 1ని ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. స్టూడెంట్స్, ఈ వీడియోని చివరి దాకా చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అంతేకాకుండా మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ వెన్స్డే మార్నింగ్ 8 o'clock అప్లోడ్ చేస్తూ వస్తున్నటువంటి ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టాపిక్స్ అన్నింటినీ కూడా ఆ వీడియోస్ అన్నింటినీ ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ 2021-2022 టాపిక్స్ అని చెప్పి ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంచారో ఆ డిస్క్రిప్షన్లో ఉండేటువంటి ఆ ప్లేలిస్ట్ లింక్ కనుక ఓపెన్ చేస్తే ఇప్పటివరకు నేను టీచ్ చేసినటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియోస్ అన్నీ కూడా చూసి మీరు మంచి మార్కులతో పాస్ అవుతారని ఆశిస్తూనే ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? మన నాన్ డీటెయిల్ టెక్స్ట్ అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేయర్లో ఫస్ట్ చాప్టర్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాము. దానికంటే ముందు మన టైటిల్ కనుక చూస్తే ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేయర్. ఇక్కడ టామ్ సేర్ అనేటువంటి నేమ్ కనపడుతుంది కదా, ఈ టామ్ సేర్ అనేది ఒక అబ్బాయి పేరు అనమాట. మన అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేర్ని రాసినది మార్క్ ట్వెయిన్. ఈ మార్క్ ట్వెయిన్ వచ్చేసి ఈ నాన్ డీటెయిల్లో ఒక చిన్న అబ్బాయిని హీరోగా రాయడం జరిగింది. ఆ అబ్బాయి చేసేటువంటి అడ్వెంచర్సే మన అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేర్ అనేటువంటి నాన్ డీటెయిల్ టెక్స్ట్. ఇందులో చాప్టర్ 1 మన టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు చూద్దాం. మన ఈ చాప్టర్ 1 వచ్చేసి స్టార్ట్ అవుతుంది చూడండి. Tom, there was no answer. Where is that boy? Tom, Auntie Polly looked under the bed, but she only found a cat. ఈ టామ్ సేర్ అనేటువంటి ఆ అబ్బాయి వల్ల ఆంటీనే ఈ ఆంటీ పాలి అనమాట. ఈ ఆంటీ పాలి వచ్చేసి మన స్టోరీ స్టార్టింగ్లో టామ్ అని పిలుస్తుంది. ఈ టామ్ ఎక్కడ ఉన్నాడు, అసలు కనపడమే లేదే అని చెప్పి వెతుకుతుంది. ఆ వెతకడంలో ఈ టామ్ సేర్ యొక్క బెడ్ కింద చూస్తే ఒక క్యాట్ మాత్రమే కనపడింది. ఆ బెడ్రూమ్లో ఎక్కడ టామ్ అయితే కనిపించలేదు. Tom, she cried. Then she heard a noise behind her. A small girl ran fast and she stopped with her hand. మళ్ళీ గట్టిగా టామ్ అని ఒక్కసారి గట్టిగా అరిచే లోపల తన వెనకాల ఎవరో పరిగెత్తుతున్నట్లు అనిపించింది. ఆ పరిగెత్తుతున్నటువంటి వాళ్ళని ఇలా చేయితో ఈమె ఆంటీ పాలి వచ్చేసి ఆపేసింది. వాట్ ఆర్ యూ డూయింగ్ టామ్? షీ ఆస్క్డ్. నథింగ్. లుక్ అట్ యువర్ హ్యాండ్ అండ్ యువర్ మౌత్. ఐ టోల్డ్ యూ నాట్ టు ఈట్ ద జామ్. ఆ పరిగెత్తుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు, టామే. ఆ టామ్ని చూసిన వెంటనే ఆంటీ పాలి ఇలా అడుగుతుంది, ఏం చేస్తున్నావు టామ్ నువ్వు అంటే, నథింగ్ అని చెప్పి టామ్ చెప్పినాడు. నథింగ్ అంటున్నావు కానీ నీ నోట్లో నీ హ్యాండ్లో చూడు, మొత్తం జామే ఉంది నీ చేతిలో నీ నోట్లో అని చెప్పి ఆంటీ పాలి అనింది. ఓ ఆంటీ పాలి, లుక్ బిహైండ్ యూ. ద ఓల్డ్ లేడీ లుక్ అండ్ టామ్ ర్యాన్ అవే. అలా ఆమె అంటున్నటువంటి టైంలోనే ఈ టామ్ వచ్చేసి ఆంటీ పాలి నీ వెనుకలో ఏముందో చూడు అనగానే ఆంటీ పాలి ఇలా వెనక్కి తిరగగానే టామ్ పారిపోయినాడు. ఆంటీ పాలి వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ దెన్ షీ లాఫ్డ్. ఐ నెవర్ లర్న్. టామ్ ఆల్వేస్ ప్లేస్ ట్రిక్స్ ఆన్ మీ అండ్ ఐ నెవర్ లర్న్. ఐ లవ్ టామ్. హీజ్ మదర్, హీజ్ మై సిస్టర్స్ చైల్డ్. షీ ఈజ్ డెడ్ బట్ ఇట్స్ నాట్ ఈజీ టు లుక్ ఆఫ్టర్ హిమ్. Tomorrow is Saturday and there's no school, but Tom must work tomorrow. He hates work but he must do it. ఈ టామ్ అనేటువంటి అబ్బాయి గురించి ఆంటీ పాలి చెప్తుంది. ఈ టామ్ వచ్చేసి చాలా తుంటరి అబ్బాయి. ఈ అబ్బాయితో వేగడం చాలా కష్టము. ఈ టామ్ వచ్చేసి మా సిస్టర్ యొక్క కొడుకు. ఆమె చనిపోతూ ఈ టామ్ బాధ్యత నాకు అప్పగించింది. కానీ టామ్ని చూసుకోవడం చాలా కష్టం. ఎప్పుడు ఏదో ఒక ట్రిక్స్ ప్లే చేస్తూనే ఉంటాడు. రేపు శనివారం కదా, రేపు స్కూల్ లేదు కదా, రేపు ఖచ్చితంగా ఈ టామ్కి ఏదో ఒక వర్క్ అయితే చేయించాలి అని చెప్పి ఆంటీ పాలి అంటుంది. టామ్ లివ్డ్ ఇన్ ది స్మాల్ విలేజ్ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్ విత్ ఆంటీ పాలి, హిజ్ బ్రదర్ సిద్ అండ్ హిజ్ సిస్టర్స్ మేరీ. టామ్ వచ్చేసి వాళ్ళ ఆంటీ పాలితో సెయింట్ పీటర్స్బర్గ్ అనేటువంటి విలేజ్లో ఉంటున్నాడు. ఈ టామ్తో పాటు ఈ ఆంటీ పాలి దగ్గర టామ్ వాళ్ళ బ్రదర్ సిడ్ అండ్
టామ్ వాళ్ళ సిస్టర్ మేరీ, ముగ్గురు కూడా ఆంటీ పాలీ దగ్గర ఉంటున్నారు. ద సమ్మర్ ఈవినింగ్స్ వర్ లాంగ్ అండ్ ఇన్ ద ఈవినింగ్స్ టామ్ లైక్డ్ వాకింగ్ అరౌండ్ ద విలేజ్. అది సమ్మర్ అనమాట. ఈ సమ్మర్లో ఈ యూరప్ కంట్రీస్ మొత్తం కూడా ఈ సన్సెట్ అనేది చాలా లేట్ అవుతుంది. అలా లేట్ ఈవినింగ్స్లో ఈ టామ్కి ఆ విలేజ్ మొత్తం తిరగడం అంటే చాలా ఇష్టం. వన్ ఈవినింగ్ హీ సా ఏ బిగ్ బాయ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఒక రోజు సాయంత్రం వచ్చేసి ఒక లావుగా ఎత్తుగా ఉండేటువంటి ఒక అబ్బాయి టామ్కి ఎదురుగా కనపడినాడు. ద బాయ్ వాజ్ ఎ స్ట్రేంజర్. టామ్ వాజ్ సర్ప్రైజ్డ్ బికాస్ హీ డిడ్ నాట్ సీ న్యూ పీపుల్ ఆఫెన్. దిస్ బాయ్ హ్యాడ్ వెరీ నైస్ ఎక్స్పెన్సివ్ క్లాత్స్. అక్కడ కనపడుతున్నటువంటి ఆ లావుగా ఎత్తుకున్నటువంటి అబ్బాయి వచ్చేసి ఆ విలేజ్కి కొత్త అనమాట. టామ్ ఇంతవరకు కూడా ఆ విలేజ్లో కొత్త వాళ్ళని చూడలేదు కాబట్టి ఆ అబ్బాయిని చూడగానే చాలా ఆశ్చర్యం అనేది కలిగింది. ఆ అబ్బాయి వచ్చేసి ఆ లావుగా ఉన్నటువంటి అబ్బాయి వచ్చేసి చాలా కాస్ట్లీ క్లాత్స్ని అయితే వేసుకున్నాడు. హీస్ గాట్ షూస్, ఎ న్యూ షర్ట్ అండ్ ఎ టై అండ్ ఇట్స్ నాట్ సండే. టామ్ థాట్ మై క్లాత్స్ ఆర్ ఓల్డ్ అండ్ అగ్లీ. టామ్ లుక్డ్ అట్ హిమ్ and the big boy looked at Tom. Tom did not like him. Finally he said, I can beat you. Why don't you try? Said the boy. Well, I can, said Tom. No, you can't. Yes, I can. There was silence. You are afraid, said the boy. I am not afraid, said Tom. Yes, you are. No, I am not. There was more silence. Then Tom pushed the boy and boy pushed Tom. Soon they were on the ground. Tom pulled the boy's hair and hit him hard. They both fought a lot. The big boy was angry and started crying. Stop, he said. Stop. Now that will teach you something, said Tom. అక్కడ లావుగా ఉన్నటువంటి అబ్బాయి వచ్చేసి మంచి క్లాత్స్ని, మంచి షూస్ని, మంచి డ్రెస్ని అయితే వేసుకున్నాడు. ఆ రోజు సండే కూడా కాదు, మామూలుగా అయితే యూరోపియన్ కంట్రీస్లో సండేస్లో పిల్లలందరూ కూడా మంచి డ్రెస్సెస్ వేసుకొని చర్చ్కి అయితే వెళ్తారనమాట. కానీ ఆ రోజు సండే కాకపోయినా కూడా ఆ అబ్బాయి, లావుగా ఉన్నటువంటి అబ్బాయి మంచి క్లాత్స్ వేసుకునేసరికి టామ్కి ఆ అబ్బాయి నచ్చలేదు. నచ్చకపోవడంతో టామ్ ఆ అబ్బాయితో అన్నాడు, నేను నిన్ను కొట్టేస్తాను అని చెప్పి అన్నాడు. ఎందుకంటే టామ్ గురించి చెప్పినాం కదా, చాలా తుంటరి అబ్బాయి. కొట్టేస్తా అనే లోపల ఆ లావుగా ఉన్నటువంటి అబ్బాయి నువ్వు నన్ను కొట్టలేవు అన్నాడు. మళ్ళీ తిరిగి టామ్ లేదు నేను నిన్ను కొడతాను అంటే మళ్ళీ ఆ లావుగా ఉన్న అబ్బాయి నీ చేత కాదు అంటాడు. లేదు నేను కొడతాను అంటాడు. మళ్ళీ ఆ అబ్బాయి నువ్వు కొట్టలేవు అంటాడు. కొద్దిసేపు సైలెంట్ అవుతుంది. ఇద్దరు కూడా సైలెంట్ అయిపోయిన తర్వాత అబ్బాయి ఏం భయపడినావా అనే లోపల టామ్ ఆ అబ్బాయిని ఒక వెయిట్ వేస్తాడు. ఆ అబ్బాయి టామ్ని ఇలా ముందుకు తోసేస్తాడు. ఆ టామ్ వచ్చేసి ఆ అబ్బాయిని కూడా ముందుకు తోసేసే లోపల ఇద్దరు కింద పడిపోతారు. ఇద్దరి మధ్యలో ఆ గొడవ అనేది స్టార్ట్ అవుతుంది. ఇద్దరి క్లాత్స్ కూడా చాలా డర్టీగా అయిపోతాయి కింద పడి గొడవ పడుతున్నందుకు. ఆ గొడవలో టామ్ వచ్చేసి ఆ అబ్బాయి లావుగా ఉన్నటువంటి అబ్బాయి హెడ్ని తీసుకొని భూమి కేసు కొట్టే లోపల ఆ లావుగా ఉన్నటువంటి అబ్బాయి కోపం ఎక్కువయ్యి వెంటనే గట్టిగా ఏడ్చడం స్టార్ట్ చేస్తాడు. టామ్ ఆపు ఇప్పుడు నీకు బుద్ధి వచ్చింది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. టామ్ arrived home late and he was dirty. When Auntie Polly saw his dirty clothes, she thought, what can I do with this boy? Well, tomorrow is Saturday and he must work. Saturday morning was beautiful and sunny. It was summer and the world was happy. Tom sat in front of the fence and looked at it. It was 30 yards long and 9 feet high. He was unhappy. It's Saturday and must paint this long fence. All my friends will laugh at me, he thought. ఆ టామ్ ఇంటికి వచ్చే లోపల ఆంటీ పాలీ టామ్ యొక్క క్లాత్స్ని చూసి టామ్ ఎందుకు ఇలా తయారవుతున్నాడు, రేపు సాటర్డే కదా, ఖచ్చితంగా టామ్తో నేను పని చేయించాలి అని చెప్పి అనుకుంటుంది. సాటర్డే రోజు రాగానే వస్తుంది. ఆ రోజు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. టామ్ ఆంటీ పాలీ చెప్పింటుంది అనమాట వాళ్ళ ఫెన్స్కి పెయింట్ వేయమని చెప్పి. ఆ ఫెన్స్ వచ్చేసి 30 yards పొడవు ఉంటుంది, 9 feet వెడల్పు ఉంటుంది. 30 yards వెడల్పు ఉంటుంది, 9 feet పొడవు ఉంటుంది. ఆ ఫెన్స్ని చూడగానే టామ్కి బాధ కలుగుతుంది. ఇంత పెద్ద ఫెన్స్కి నేను ఇప్పుడు పెయింట్ వేయాలా, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి నవ్వుతారేమో అని చెప్పి.
He put his long brush in the white paint and started painting. He stopped and looked at his work. Then he continued painting. After a few minutes, he had a great idea. He continued painting the fence. He saw his friend Ben Rogers in the street. Ben had an apple in his hand. He came to look at the fence. "You are working for your aunt," said Ben. Tom said nothing. He continued painting. "I am going swimming, but you can't come with me. You are working," said Ben. "Do you call this work?" asked Tom. "Of course it's work. You are painting a fence," said Ben. "Maybe it's work, but maybe it isn't. I like it," said Tom. "I can swim every day, but I can't paint a fence every day." టామ్ ఇంకా వాళ్ళ ఆంటీ చెప్పింది కదా అని ఆ ఫెన్స్కి పెయింట్ వేస్తూ ఉంటాడు, వైట్ పెయింట్ వేస్తూ ఉంటాడు. వేస్తూ వేస్తూ మధ్యలో ఆ ఫెన్స్ని ఇలా చూసి మళ్ళీ పెయింట్ వేయడం చేస్తూ ఉంటాడు. ఇలా టామ్ పెయింట్ వేస్తూ ఉన్నప్పుడు టామ్ యొక్క ఫ్రెండ్ వచ్చేసి బెన్ రోజర్స్ అని ఉన్నాడు అనమాట. ఆ బెన్ రోజర్స్ తన చేతిలో యాపిల్ పండు ఉంటుంది, దాన్ని తింటూ టామ్ దగ్గరకు వచ్చి చూసి, "ఓ టామ్, నువ్వు పెయింట్ వేస్తున్నావా మీ ఆంటీ కోసం? నేను స్విమ్మింగ్కి చేయడానికి వెళ్తున్నాను, అయితే నువ్వు వర్క్లో ఉన్నావు కదా, నువ్వు రాలేవు కదా" అని చెప్పి అడుగుతాడు టామ్ని. టామ్ వచ్చేసి ఏమీ పలకడనమాట. అయితే "నువ్వు రావా" అని అడిగితే, "ఇది నువ్వు వర్క్ అంటున్నావా? ఇది వర్క్ కాదు" అంటాడు. "లేదు, ఇది వర్కే కదా, నువ్వు పెయింట్ వేస్తున్నావు ఫెన్స్కి" అంటే, "కావచ్చు, ఇది నీకు వర్కే కావచ్చు, కానీ ఇది నాకు వర్క్ కావద్దు. ఎందుకంటే నాకు ఈ ఫెన్స్కి పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టం, కాబట్టి నేను దీన్ని వర్క్లా ఫీల్ అవ్వను" అని చెప్పి టామ్ చెప్పి తన పని తాను చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా "నేను ఎప్పుడైనా కూడా స్విమ్ చేయగలను, కానీ ఎప్పుడు ఫెన్స్కి పెయింట్ వేయలేను కదా" అని చెప్పి టామ్ తన పని తాను చేస్తూ ఉంటాడు. Ben watched Tom. He painted slowly and carefully. He often stopped to and moved back from the fence. He looked at his work and smiled. Ben was suddenly interested in the fence and said, "Let me paint a little." Tom thought for a moment. "I am sorry, Ben. Auntie Polly wants me to do it because I am very good at painting. My brother Sid wanted to do it, but he is not good at painting." "Oh, please, Tom. Please, can I paint? I am good at painting too. Here, you can have some of my apple." "No, Ben, I can't." "Then take all of my apple." అలా టామ్ బెన్తో మాట్లాడి పెయింట్ వేస్తూ ఉంటాడు. చాలా ఇంట్రెస్ట్తో పెయింట్ వేస్తున్నట్టు నటిస్తాడనమాట. ఇలా వచ్చి తను వేసిన పెయింట్ ఎలా ఉందని చూసి దాన్ని నవ్వుకుంటూ మళ్ళీ వేస్తాడనమాట. చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఈ పెయింటింగ్ వేయడం అనేది అనిపించేలాగా బెన్ రోజర్స్కి. కొద్దిసేపు టామ్ని అలా చూసిన తర్వాత బెన్ రోజర్స్కి కూడా పెయింట్ వేయాలనిపిస్తుంది. వెంటనే టామ్ని అడుగుతాడు, "టామ్, నాకు కొద్దిసేపు పెయింట్ వేయడానికి ఇస్తావా?" అని చెప్తే ఆ టామ్, "లేదు బెన్ రోజర్స్, ఐఎమ్ సారీ. మా తమ్ముడు సిడ్ ఉన్నాడు కదా, సిద్కి కూడా ఈ పెయింట్ వేయాలని చెప్పి చాలా ఇష్టం, కానీ సిద్కి పెయింట్ వేయడం సరిగ్గా రాదు. నేను ఆ పెయింట్ వేయడంలో ఎక్స్పర్ట్ని కాబట్టి మా ఆంటీ నాకు పెయింట్ వేయడానికి ఇచ్చింది, కాబట్టి నీకు ఇవ్వలేను పెయింట్ వేయడానికి" అని చెప్పి చెప్తాడు. దానికి బెన్ రోజర్స్ వచ్చేసి ఇంకా ఇంట్రెస్ట్ కలిగి, "లేదు టామ్, నాకు కూడా పెయింట్ వేయడం బాగా వస్తుంది. నువ్వు అంతసేపు నా యాపిల్లో ఈ కొద్ది ముక్కని తీసుకొని తింటూ ఉండు" అంటాడు. దానికి టామ్, "లేదు బెన్, సారీ, నేను ఇవ్వలేను" అంటే, "సరే, పూర్తి యాపిల్ని తీసుకొని నేను పెయింట్ వేస్తాను" అని చెప్పి బెన్ పెయింట్ వేయడం స్టార్ట్ చేస్తాడు. టామ్ వాజ్ హ్యాపీ, బట్ హీ డిడ్ నాట్ స్మైల్. హీ గేవ్ బెన్ ది బ్రష్ అండ్ సాట్ డౌన్ టు ఈట్ ద యాపిల్. టామ్స్ అదర్ ఫ్రెండ్స్ కేమ్ బై. At first they laughed at him, but soon they all wanted to paint the fence. టామ్కి ఈ బెన్ చెప్పినటువంటి మాటలు బాగా నచ్చుతాయి. యాపిల్ని తీసుకుంటాడు, కానీ సంతోషంతో అనేది చూపించకుండా యాపిల్ని తీసుకొని ఒక చోట కూర్చొని యాపిల్ తింటూ బెన్ రోజర్స్ పెయింట్ వేయడం చూస్తుంటాడు. కొద్దిసేపటికి టామ్ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళందరికీ కూడా ఈ బెన్ పెయింట్ వేయడం చూసి, "టామ్, మాకి కూడా ఈ పెయింట్ వేసే అవకాశం ఇవ్వు" అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఒకరి తర్వాత ఒకరు ఆ ఫెన్స్కి పెయింట్ వేయడం కోసం టామ్కి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని ఇస్తూ ఉంటారు. చూడండి ఏమేమి ఇచ్చినారో. బిల్లీ ఫిషర్ గేవ్ టామ్ ఏ కైట్. బిల్లీ ఫిషర్ అనేటువంటి ఫ్రెండ్ టామ్కి కైట్ని ఇవ్వడం జరిగింది. అండ్ జానీ మిల్లర్ బ్రాడ్ హిమ్ ఏ డెడ్ ర్యాట్. జానీ మిల్లర్ అనేటువంటి అబ్బాయి చనిపోయిన ఎలుకని ఇస్తాడు టామ్కి. హిజ్ అదర్ ఫ్రెండ్స్ గేవ్ హిమ్ అన్ ఓల్డ్ నైఫ్, ఏ క్యాట్ విత్ వన్ ఐ. మిగతా ఫ్రెండ్స్ కూడా టామ్కి ఒక పాత కత్తిని, ఒక పిల్లి, ఒంటి కంటితో ఉండేటువంటి పిల్లిని, అండ్ ఓల్డ్ బ్లూ బాటిల్ అండ్ అన్ ఓల్డ్ కీ అండ్ అదర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఒక పాతబడినటువంటి బ్లూ కలర్ బాటిల్ని, దాంతోపాటు ఒక పాత కీని టామ్కి ఇస్తారనమాట.
His friends painted the fence and Tom now had a lot of interesting things. He went back home. Auntie Polly, can I go to play now? వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఆ ఫెన్స్కి పెయింట్ వేసేస్తారనమాట. వెంటనే టామ్కి చాలా సంతోషం అవుతుంది. ఇప్పుడు నేను చాలా తుంటరి పనులు చేయొచ్చు అని చెప్పి టామ్ మనసులో అనుకొని ఆంటీ పాలి దగ్గరికి వెళ్ళి, ఆంటీ పాలి పెయింట్ వేయడం అయిపోయింది, నేను మరి ఆడుకోవడానికి వెళ్ళొచ్చా అని చెప్పి అడుగుతాడు. When Auntie Polly saw the beautiful white fence, she was happy. She gave Tom a big apple and said, "Yes, go and play, but don't come home late." అని చెప్పి చెప్తుంది. చివరికి ఆంటీ పాలి కూడా ఆ ఫెన్స్ వైపు చూస్తే ఆ ఫెన్స్ మొత్తం నీట్గా వైట్ కలర్ పెయింట్ అయితే వేయబడి ఉంటుంది. ఆంటీ పాలి సంతోషపడుతుంది, టామ్తో ఈరోజు నేను పని చేయించినానని చెప్పి. కానీ ఆంటీ పాలికి తెలియదు కదా, టామ్ చాలా తుంటరిగా తెలివిగా మిగతా ఫ్రెండ్స్ అందరికి కూడా ఆ ఫెన్స్కి పెయింట్ వేయించడం జరిగిందనమాట. ఆంటీ పాలి సంతోషపడి టామే పెయింట్ వేసినాడు అనుకోని ఫెన్స్కి ఒక పెద్ద యాపిల్ని టామ్కి ఇచ్చి వెళ్ళి ఆడుకో, కానీ ఇంటికి లేట్గా రావద్దు అని చెప్పి చెప్తుంది. ఇక్కడితో మన ఫస్ట్ చాప్టర్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇది స్టూడెంట్స్ మన అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేర్కి సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్. ఇందులో అందరి నేమ్స్ అనేటివి వస్తాయన్నమాట. టాము, ఆంటీ పాలి, టామ్ యొక్క బ్రదర్ సిడ్, టామ్ సిస్టర్ మేరీ, వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్స్. ఇది ఒక ఇంట్రడక్షన్ లాగా టామ్ యొక్క తుంటరితనం గురించి మనకందరికీ తెలిసేలాగా అనమాట. నెక్స్ట్ నుంచి టామ్ అడ్వెంచర్స్ కూడా బయటపడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ చూడాలనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.